ఈ ఫైనల్ రౌండ్ ఎవరైనా గెలవచ్చు. ఎలా అంటే నేను 5 ప్రశ్నలు అడుగుతాను, అందరికీ ఒకే ప్రశ్న. ఇప్పుడు ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. సో మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తే, ఇప్పుడు స్వాతి దగ్గర హైయెస్ట్ ఉంది, మీ దగ్గర లీస్ట్ ఉంది, మీరు గాని స్వాతి అకౌంట్ లో నుంచి మీ అకౌంట్ లోకి 20,000 వచ్చేస్తుంది. ఒకవేళ స్వాతి నొక్కి ఆన్సర్ చెప్తే నువ్వు హైయెస్ట్ కాబట్టి ద సెకండ్ హైయెస్ట్ మాలిక్ గారు, ఆయన అకౌంట్ లో నుంచి నీ అకౌంట్ 20,000 వస్తుంది. బజర్ నొక్కి తప్ప ఆన్సర్ చెప్తే 20,000 మా అకౌంట్ కి వచ్చేస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఫైనల్ రౌండ్, ద బజర్ రౌండ్, ద బోనస్ రౌండ్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 5, కొడితే కొట్టాలిరా. సో కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1, అరేబియన్ నైట్స్ అనేది ప్రముఖ గ్రంథం అని మనకు తెలుసు. అరేబియన్ నైట్స్ అనేది ప్రముఖ గ్రంథం అని మనకు తెలుసు. ఇంతకీ సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? అరేబియన్ నైట్స్ అన్నది అందరికి తెలుసు. ఆ సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఓకే, క్లూ ఇస్తాను అందరికి, ఎవరు టక్కన కూడా అంతే. ద క్యాపిటల్ ఆఫ్ ఇరాక్. ఆయన ఒకేసాడు. ఇందిరాగంటి వాస్ ఫాస్ట్. నాకు డౌట్ ఉంది, బాగ్దాద్. Yes, Baghdad. Okay, Baghdad, but he knows it. తను నొక్కేలోపు మీరు నొక్కేసారు. ఓకే, సో ఇప్పుడు స్వాతి నువ్వే 20,000 ట్రాన్స్ఫర్ నీ అకౌంట్ లో నుంచి. మ్యూచువల్ ఎక్స్చేంజబుల్. సో ఇప్పుడు మీరు లీడింగ్ 155,200 అండ్ సెకండ్ పొజిషన్ లో ఇప్పుడు స్వాతి ఇంకా ఉంది 136,900, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇది చాలా ఫాస్ట్ గా ఉండండి, ఎవరు నొక్కుతారో చూస్తాను. ఏఎన్ఆర్ సుమంతుల కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం. అక్కడ నొక్కేసాడు. నేను నొక్కేసాను. నేను తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. క్లూ కావాలా? పెద్ద గొప్ప సినిమా కాదు, పెద్ద ఆడలేదు, కానీ నేను తాత చేశాను కాబట్టి నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉంది. పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధం. సో అక్కడే డైరెక్టర్ గారు ఇప్పుడు హీరో గారికి ఇస్తున్నారు 20,000. నువ్వే లీడింగ్ మళ్ళీ 136,900. ఇప్పుడు సుమంత్ కూడా రేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు మీ క్లైమాక్స్ లా ఉంది, ఇప్పుడు కొంచెం టెంపో బిల్డప్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దీవి గ్రీన్లాండ్. ఇంతకీ ఈ దీవి ఏ సముద్రంలో ఉంది? ఏ సముద్రంలో? ఎస్, సముద్రం అంటే ఓషన్ కదా. యా, అట్లాంటిక్ ఓషన్. నో, ఆర్క్టిక్ ఓషన్, సారీ. ఎస్, ఆర్క్టిక్. కోచెస్ తో ప్రాబ్లం ఏంటంటే దే నో ఎవ్రీథింగ్. సో అందుకని ఒకసారి అది తెలుసు ఇది తెలుసు, ఏది అన్నది వెంటనే సరిదిద్దుకున్నాడు తనే. ఓకే, సో ఆర్క్టిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువ ప్రాంతం డెన్మార్క్ దేశ అధీనంలో ఉంది ఈ గ్రీన్లాండ్. ఓకే, వెల్ డన్, ఇట్స్ గుడ్ ఆన్సర్. సో స్వాతి మళ్ళీ నువ్వే ఇప్పుడు హీరోయిన్ ఇవ్వాలి. ఓకే, సో లీడ్ లోకి వచ్చేసావు 1,52,700. ఆహా, కమాన్ గైస్. కళ్యాణి మాలిక్ గారు లాస్ట్ లో కొడతాడేమో, చిన్న జలక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ ఆన్సర్లు మీరు ఎవరైనా చెప్తే ఫైనల్ వన్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం, అది తను చెప్పేస్తే ఇంకేం చేయలేం. మహాభారతంలో రామాయణం గురించి ప్రస్తావన ఉంది. మహాభారతంలో దే టాక్ అబౌట్ రామాయణం. ఈ ప్రస్తావన ఏ పేరుతో ఆ మహాభారతంలో ఉంది? చిన్న లాక్ చేసాం అందరినీ. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది షో ఇస్ విత్ ఆల్ ది ఫన్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ నోయింగ్ మోర్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? మహాభారతంలో రామాయణం గురించి ప్రస్తావన ఉంది. ఈ ప్రస్తావన అంటే ఆ ప్రస్తావన ఎప్పుడు అంటే ఏ పేరుతో ఉంది అని. ఏ పేరుతో? ఏ పేరుతో అంటే కొన్ని పేర్లు ఉంటాయి కదా, అలాగనమాట. ఏదో గయోపాఖ్యానం అంటాం, ఇంకోటి అంటాం, అలాగేంటి? బికాస్ సైలెంట్ గా ఉండడం బెటర్. నువ్వు ట్రై చేయదన్నా, మాకు 20,000 వస్తాయి. ఓకే, టైం అప్. క్లూ ఇచ్చాను కానీ కష్టం అయితే. రామోపాఖ్యానం. సో రామోపాఖ్యానం ఇది భీష్ముడు
భీష్ముడు శాంతి పర్వంలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది, ఈ రామాయణాన్ని గురించి. ఓకే, సో రైట్ నౌ సుమంత్ ఇస్ స్టిల్ లీడింగ్. ఇప్పుడు ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. ఎవరు చెప్పినా క్లైమాక్స్ goes with your climax. Golconda High School. Super. And the best part of this question is, మీ సినిమా క్లైమాక్స్ లాగా మీ సినిమా కథ అసలు ఏ కాన్సెప్ట్, ఏ బ్యాక్గ్రౌండ్ లో మీరు అనుకున్నారో ఆ క్రికెట్ కు సంబంధించిన క్వశ్చన్. నాకు తెలిసి డైరెక్టర్ గానే హీరోకు పడుతుంది. నువ్వు పార్ట్ ఆఫ్ ది క్రికెట్ టైమ్ ఇప్పుడు. అవునా? ఓకే. So the last one, the final one, Cricket World Cup 2011, Muscat Peru. Sumant. Stumpy, right answer. Hey, Stumpy, oh bully ఏనుగు ఆ డిజైన్. Well done. So ఎక్కడి నుంచి మాలిక్ గారు మీరే వాళ్ళు ఇప్పుడు, మీరే నెక్స్ట్ హైయెస్ట్. సో ఫైనల్ గా ఏంటంటే మాలిక్ జీ 1,15,800, Swati 1,16,900, Mohan Krishna garu 1,35,200, and finally the episode winner, me hero, me coach, Sumat with 1,72,700. The winner, ఓడిపోతాను అనుకున్నాను కానీ లాస్ట్ లో and even you missed Baghdad, just Baghdad, I know. అది కూడా ఉంటే Stumpy was very good. Stumpy was a good one. I missed Baghdad, but నా డైరెక్టర్ కే వచ్చింది కాబట్టి Stumpy. గేమ్ షో లో పార్టిసిపేట్ చేయడం ఇది నా మొదటిసారి అండి. ద ఫిజికల్ ఆస్పెక్ట్ అండ్ ఇంకోటి మోహన్ చెప్పినట్టు లైక్ ద క్వశ్చన్స్ ఆల్సో ఫస్ట్ దే వర్ జస్ట్ నాట్ సిల్లీ క్వశ్చన్స్. అంటే నిజంగా even the Arctic was a nice answer. Good one. And so it was good and I'm happy I won. ఇప్పుడు ఇలా తీసుకున్నారు, నెక్స్ట్ 100 days షీల్డ్ తీసుకోవాలి గోల్కొండ హై స్కూల్. yes and మా సినిమా యూనిట్ తరఫున గోల్కొండ హై స్కూల్ ప్రేక్షకులందరికీ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు నిజంగా సంతోషం. ఒక మంచి సినిమాని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దానికన్నా హిట్ వచ్చిందని కాదు ఒక మంచి సినిమా హిట్ అయిందని. ఇట్స్ గాట్ అ గ్రేట్ మెసేజ్. అట్ ద సేమ్ టైం ఇది ఇన్స్పైర్ చేసే సినిమా అండ్ ఎంటర్టైన్ చేసే సినిమా. సో వెళ్ళి తప్పక చూడండి. అండ్ బిహాఫ్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ అండ్ ద అదర్ పీపుల్ మిస్సింగ్, సెందిల్, ద కిడ్స్, ఐ థ్యాంక్ ఆల్ ద ఈటీవీ ప్రేక్షకులు. గుడ్. సో డోంట్ మిస్ గోల్కొండ హై స్కూల్. అట్ ద సేమ్ టైం డోంట్ మిస్ డబో రెడ్ పేస్ట్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. అంటే నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకనే తొలి పాఠం ముని వేళ్లతో.